బంతితో విసిరినప్పుడు నేను అంత దూరంగా విసరగలుగుతున్నాను. దగ్గర కావాలన్నప్పుడు తక్కువ స్పీడ్తో వేస్తాడు. సో అది కంటికి చేయికి సమన్వయం అయి ఉండొచ్చు, లేకపోతే వారి ఆత్మవిశ్వాసం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వారిలో పెంపొందడానికి ఈ ఆటల ద్వారా మనము చేకూర్చగలుగుతాము. కొన్ని ఆటలు ఇసుకలో ఆటలు ఉంటాయి. ఇసుకతో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. అప్పుడు వారు పరిసరాలను చూడటము, పరిసరాల్లో ఉన్న వస్తువులను గమనించటము, ఇవన్నీ కూడా చూసుకొని వారు ఎలా ఈ ఆటను కొనసాగించాలన్నది కూడా వారికి తెలుస్తుంది అన్నమాట. సో ఈ ఆట రకరకాలుగా ఉంటుంది. అలాగే రకరకాల ఆటలు ఆడుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. ఇది ఫస్ట్ థింగ్. అండ్ రెండవది ఏంటి అంటే, సరే సార్ మంచిగా ఆడుకోమని చెప్పారు, ఇప్పుడు మరి ఇంట్లో మా దగ్గర వస్తువులు లేవు. అంగన్వాడీలో అయితే రంగురంగుల బొమ్మలు ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి, బీడ్స్ ఉన్నాయి, తర్వాత బుక్స్ ఉన్నాయి, వాటితో ఆడుకుంటారు. బయట జారుడు బండ ఉంటే వాటితో ఆడుకుంటారు. మరి ఇంట్లో అటువంటి వస్తువులు అన్నీ లేవు. మరి ఇప్పుడు వేటితో మేము ఆడుకోవాలి? పిల్లలతో కూర్చొని మాటలు చెప్పమని లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాము, సంభాషణ అని. మరి ఆటలు ఎటువంటి వస్తువులతో ఆడుకోవాలి మనము? ఈ క్వశ్చన్ వస్తుంది అందరికీ, రైట్? సో వాళ్ళతో మనం ఆడుకోవడానికి ఖరీదైన వస్తువులు ప్రతిసారి తీసుకురావాల్సిన మ్యాండేటరీ కాదు. మనకి ఇంట్లో లభించే వస్తువులతో కూడా పిల్లలతో ఆటలు ఆడించుకోవచ్చు. ఉదాహరణకి మన దగ్గర స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్స్ అన్ని మనం వరుసలో పెట్టేసి వాటి గురించి ఆడించుకోవచ్చు. లేదా కటోరీలు ఉంటాయి కదా, గిన్నె లాంటి చిన్నవి, ఒకదాని మీద ఒకటి స్నాకింగ్ లాగా చేయమని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు బాటిల్ మూతలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అటువంటి మూతల్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టడము, లేకపోతే ఒక బాటిల్ మూత పైన ఇంకొక బాటిల్ పెట్టడము, ఇటువంటి యాక్టివిటీస్ చేయించుకోవడం మీద వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఆ పేపర్స్తో బాల్స్ చేసి పేపర్ బాల్ విసరడము, పేపర్ బాల్ పట్టుకోవడము, ఇటువంటి చిన్న చిన్న ఆటలు కూడా పిల్లలతో మనం చేయించుకోవచ్చు. ఇవి పిల్లలకి ఉపయోగం ఉంటుందంటారా? కటోరీలతో ఆడుకున్నా, స్పూన్లతో ఆడుకున్నా, లేకపోతే బాటిల్ మూతలతో ఆడుకున్నా, సో ఏం ఉపయోగం ఉంటుంది ఒకసారి మనం డిస్కస్ చేద్దామా? తప్పకుండా రవీంద్ర. ఏంటి అని అంటే, ఇప్పుడు కటోరీలే ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న స్వీట్ బౌల్స్ అనేది ఉంటాయి. లేదా ఏది కూడా లేని పక్షంలో గ్లాసులు ఉంటాయి. ఒక దాంట్లో కొంచెం నీరు, ఒక దాంట్లో కాస్త ఎక్కువ నీరు, ఇంకొంచెం వేసి స్పూన్తో కొడుతుంటే రకరకాల మ్యూజిక్ సౌండ్స్ వస్తాయి. సో ఇంట్లో కూర్చొని వాళ్ళు మ్యూజికల్ ఇది చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మీరు చెప్పినట్టు పేపర్ బాల్ చేయడంతో పాటు రాకెట్ కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి పిల్లవాడితో చేస్తారు. సో మీరు చెప్పిన ఐడియాలన్నీ చేస్తుంటే మనకి ఏమో ఆట వస్తువులు ఇంట్లోనే తయారు చేయొచ్చు, ఆడించవచ్చు అనే అవకాశాలు చాలా చక్కగా